నిన్ను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచను. నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. నీ మీద కుట్రబని నిన్ను ఎఫెక్ట్ చేయాలని చూసి శత్రువుల ఆట నేను కట్టిస్తా. నీ ఆహారాన్ని దీవిస్తా. నీ పనులు, ఉద్యోగ, వ్యాపార, ఉపాధి మార్గాలన్నిటినీ బ్లెస్ చేస్తా. నీ సంతానాన్ని కూడా దీవిస్తా. ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తా, భౌతికంగా కూడా బ్లెస్ చేస్తా అని ఎన్ని వచనాలు, ఆశీర్వాదాలు పలికాడు. ఇప్పుడు ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు విధేయత చూపుట నంబర్ 1. అది కాకుండా శాపం తెచ్చుకోవాలనుకో, జస్ట్ ఆపోజిట్ మాట్లాడ అయిపోయింది. మాట వింటే ఆశీర్వాదం, ఇప్పుడు మాట పెడచెవిని పెడితే శాపం. మనుషుడు ఆశీర్వాదం ఎలా తెచ్చుకుంటాడంటే దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా ఆశీర్వదించబడతాడు. శాపం ఎలా తెచ్చుకుంటాడంటే దేవుని మాటను వ్యతిరేకించి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు చూడు, దాని ఫలితంగా శాపం తెచ్చుకుంటాడు. ఇంతే.